Hi everyone, welcome to my channel. Today topic levels of management. నిర్వహణ స్థాయిలు. Managers are divided into three categories. First one top level management, second one middle level management, third one lower level management. First one top level management. Top level management is the ultimate authority which is responsible to the shareholders and government and general public. In top level management consists of board of directors, general managers, chief executive officers and managing directors and president. ఉన్నత స్థాయి నిర్వహణ. ఉన్నత స్థాయి నిర్వహణలో అధికారం మరియు బాధ్యత ఎక్కువగాను ఉంటుంది మరియు ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, జనరల్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మరియు మేనేజింగ్ డైరెక్టరు మరియు అధ్యక్షుడు ఉంటాడు. ఫంక్షన్స్ ఆఫ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఉన్నత స్థాయి నిర్వహణ యొక్క విధులు. ఫస్ట్ వన్ డిటర్మైన్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, దీర్ఘకాలిక ధ్యేయాలను రూపొందించడం. సెకండ్ వన్ టు డిజైన్ అప్రోప్రియేట్ ఆర్గనైజేషన్ సెటప్, ఆ ధ్యేయాల సాధనకు తగిన విధంగా సంస్థను తయారు చేయడం. థర్డ్ వన్ ఫార్ములేటింగ్ పాలసీస్, సూత్రప్రాయ పథకాలు. ఫోర్త్ వన్ కోఆర్డినేట్ ఆబ్జెక్టివ్స్ టు ఎన్విరాన్మెంట్, వాతావరణానికి అనుగుణంగా ధ్యేయాలను సమన్వయపరచడం. ఫిఫ్త్ వన్ ఎవాల్యుయేట్ ఆర్గనైజేషన్ రిసోర్సెస్, సంస్థ వనరులను మూల్యాంకనం చేయడం. సిక్స్త్ వన్ ఐడెంటిఫై ద ఆర్గనైజేషన్ నీడ్స్, సంస్థ అవసరాలను గుర్తించడం. సెకండ్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్. మిడిల్ లెవెల్ మేనేజర్స్ ఆర్ ద కనెక్టింగ్ లింక్స్ బిట్వీన్ ది టాప్ లెవెల్ అండ్ ద ఫస్ట్ లైన్ మేనేజర్స్. ద మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెడ్స్. మధ్యస్థాయి నిర్వహణ. మధ్యస్థాయి నిర్వాహకులు ఉన్నత స్థాయి వారికి మరియు దిగువ స్థాయి వారికి మధ్య పనిచేస్తుంటారు. మధ్యస్థాయి నిర్వహణలో అనేక రకాల విభాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రొడక్షన్ మేనేజర్, ఉత్పత్తి నిర్వాహకుడు. సెకండ్ వన్ సేల్స్ మేనేజర్, అమ్మకపు నిర్వాహకుడు. థర్డ్ వన్ మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ నిర్వాహకుడు. ఫోర్త్ వన్ ఫైనాన్స్ మేనేజర్, విత్త నిర్వాహకుడు. ఫిఫ్త్ వన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ప్రజా సంబంధ అధికారి. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. ఫస్ట్ వన్ మ్యూచువల్ ఇండివిజువల్ క్యారెక్టర్స్, పరస్పర వ్యక్తిగత పాత్రలు లైక్ రిప్రజెంటేషన్స్, ప్రాతినిధ్యం కావచ్చు, లీడర్షిప్ రోల్, నాయకత్వ పాత్ర, కోఆర్డినేటర్, సమన్వయకర్త ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ ఫంక్షన్ ఇన్ఫర్మేషనల్ రోల్స్, సమాచార పాత్రలు లైక్ సర్వైలెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పాండ్, నిఘా కావచ్చు, సమాచార వ్యాప్తి దీనికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. థర్డ్ ఫంక్షన్ డిసిసివ్ రోల్స్, నిర్ణయాత్మక పాత్రలు లైక్ క్రియేట్ గుడ్ ఎన్విరాన్మెంట్, మంచి వాతావరణాన్ని కల్పించడం. సెకండ్ వన్ కాస్ట్ కంట్రోల్, వ్యయ నిర్వహణ కావచ్చు, లేదా హెల్పింగ్ ఇన్స్ట్రక్షన్స్, సూచనలకి సహాయపడడం కావచ్చు. కోఆర్డినేట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, విభాగాల్లో సహకారం దీనికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. థర్డ్ మేనేజ్మెంట్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్. Lower level management is also known as the first line management because the management levels begins with it. A direct relationship supervision over the entire workforce in factory, office and sales field where results are obtained. క్రింది స్థాయి నిర్వహణ. క్రింది స్థాయి నిర్వహణను ఫస్ట్ లైన్ నిర్వహణ అంటారు. కార్మికులకు మరియు ఉన్నత స్థాయి నిర్వాహకులకు వీరు ఉపయోగపడతారు. సంస్థ ధ్యేయాల సాధనలో ప్రత్యక్షంగా శ్రమించే సిబ్బంది మన పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఫంక్షన్స్ ఆఫ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్. క్రింది స్థాయి నిర్వహణ యొక్క విధులు. ఫస్ట్ వన్ టు డూ డే టు డే ఆపరేషన్ ప్లానింగ్ యాజ్ పర్ ద డైరెక్టివ్స్ ఆఫ్ ది మిడిల్ లెవెల్ మేనేజర్స్, రోజువారీగా లక్ష్యాలను నిర్ధారించి వాటి అమలు జరిగేటట్టు చూడడం. సెకండ్ వన్ టు క్రియేట్ గుడ్ ఎన్విరాన్మెంట్, ఆరోగ్యకరమైన మరియు వాతావరణాన్ని కల్పించడం. థర్డ్ వన్ టు సబ్మిట్ రిపోర్ట్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వర్కర్స్ అండ్ టు రికమెండ్ రివార్డ్ అండ్ పనిష్మెంట్ ఫర్ దెమ్, సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేసి వారికి అవసరమైన శిక్షణ ఇప్పించడం కానీ, అవార్డ్స్ ఇవ్వడం కానీ, పనిష్మెంట్ పంపడం కానీ జరుగుతుంది. ఫోర్త్ ఫంక్షన్ టు కమ్యూనికేట్ టు వర్కర్స్ అబౌట్ ద డిసిషన్ ఆఫ్ ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ పాలసీస్, ఉన్నత స్థాయి నిర్వాహకుల నిర్ణయాలను కార్మికులకు ఎప్పటికప్పుడు తెలియచేయడం. ఫిఫ్త్ ఫంక్షన్ టు రిపోర్ట్ టు హయ్యర్ అథారిటీ ద ప్రాబ్లమ్స్ ఫీలింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది ర్యాంక్ అండ్ ఫీల్డ్ ఆఫ్ వర్కర్స్,
ఫీల్డ్ కార్మికుల లేదా సిబ్బంది ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి వర్గాలకు రిపోర్ట్లను పంపించడమే దిగువ స్థాయి యొక్క విధి. థ్యాంక్ యూ. Please subscribe and like my channel. If you have any doubts, comment below.